హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషాన్స్ లిటిల్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే పూరి వెళ్తున్నాము. ఇప్పుడు పూరిలో జగన్నాథ్ రథయాత్ర ఉంది కాబట్టి అది విజిట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఒక ట్రైన్ అయితే ఈవినింగ్ 4:30కి. మేము కొంచెం లేట్గా స్టార్ట్ అవడం వల్ల ట్రైన్ క్యాచ్ చేస్తామా లేదా అనేది కొంచెం డౌట్గా స్టార్ట్ అయ్యాము. మొత్తానికి ట్రైన్ అయితే క్యాచ్ చేయగలిగాము. రిజర్వేషన్ అయితే చేయించాము. వెళ్ళేటప్పుడు టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి, కానీ వెయిటింగ్ లిస్టు 8, 9 అలా ఉండి వెయిటింగ్ లిస్ట్లో ఉండి కన్ఫర్మ్ అయినాయి. వచ్చేటప్పుడు మాత్రం 35, 40 ఉంది వెయిటింగ్ లిస్టు. అవి ఎంతవరకు కన్ఫర్మ్ అవుతాయి ఏంటి అనేది తెలియదు. మా వాడిని చూడండి, నేను బయటికి వెళ్ళి షార్ట్స్ తీసుకొని వచ్చే లోపలనే చూడండి అలా అక్కడ ఒంటరి అయిపోయినట్లాగా ఎలా కూర్చొని ఎలా ఫోన్ చూసుకొని విత్రమొహం వేసుకొని చూస్తున్నాడు. ట్రైన్ జర్నీ విండో సీట్ అదో ఎమోషన్ లాంటిది, అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్, హ్యాపీగా అనిపిస్తుంది. ఓన్లీ ట్రైన్ జర్నీ అనే కాదు, విండో సీట్ అది బస్ అయినా ట్రైన్ అయినా ఆ ఫీలింగ్ వేరు, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మార్నింగ్ అరౌండ్ 4:35 ఆ టైంకి కుర్దా రోడ్ జంక్షన్లో దిగాము ట్రైన్ అయితే. అక్కడి నుంచి ఆటో పట్టుకొని వెళ్దాము అని చూస్తే ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఉండదు, పిప్లి వరకు డ్రాప్ చేస్తాము, అక్కడి నుంచి వేరే రెగ్యులర్ బస్సెస్ అవి ఉంటాయి అని చెప్పాడు ఆటో డ్రైవర్ అయితే. అప్పటికప్పటికి ఆటో డ్రైవర్ అయితే 300 తీసుకొని పిప్లి వరకు డ్రాప్ చేశాడు. అక్కడి నుంచి రెగ్యులర్గా బస్సెస్ వస్తాయని చెప్పాడు. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా కానీ ఒక బస్సు రాలేదు. ఆ లారీ అన్నని బ్రతిమలాడుకొని అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ వచ్చాము. అతనే ఆ 20 కిలోమీటర్స్ తర్వాత వేరే రోడ్డు క్రాస్ అయ్యి ఇక్కడ నుంచి కట్ అయ్యి వెళ్ళిపోతాను నేను, ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయని చెప్పేసి వెళ్తున్న బస్సును కూడా ఆపి మరీ ఆ లారీ డ్రైవర్ అన్నే ఎక్కించాడు. నేను మా వాడు అదే మాట్లాడుకుంటున్నాం. మార్నింగ్ ఆటోలో జర్నీ చేసిన షార్ట్ తీయలేదు. ఆటో, ట్రైన్ దిగిన తర్వాత మళ్ళీ లారీ, తర్వాత బస్సు. ఈ బస్సు డైరెక్ట్ కోనార్కి వెళ్తుంది. ఫైనల్గా మొత్తానికి కోనార్క్ అయితే చేరుకున్నాము. కోనార్క్ చేరుకున్న తర్వాత రూమ్ ఒకటి తీసుకొని ఫ్రెష్ అయిపోయి, ఓన్లీ ఫ్రెష్ అవడానికి తీసుకున్నాంలే రూమ్. ఫ్రెష్ అయిపోయి సూర్యభగవాన్ టెంపుల్ అయితే ఉంది, విజిట్ చేద్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము. టికెట్ కూడా అది తీసుకున్నాము. ఎంట్రీ వచ్చేసి 60 రూపీస్ అరౌండ్ ఏమో ఉంది పర్ హెడ్. అదే వ్యూ అయితే లాంగ్ నుంచి. ఇది వచ్చేసి కంప్లీట్ సన్ టెంపుల్ మ్యాప్. అది ఏ ఏ ప్లేసెస్లో ఏమున్నాయి అనేది టూరిస్ట్ చూసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా ప్లేస్ చేశారు. ఇది వచ్చేసి సూర్యభగవాన్ టెంపుల్. అది బ్యాక్ సైడ్ కనబడేది సూర్యభగవాన్ టెంపుల్. ఈ ఫ్రంట్ దాని ముందు ఒక కట్టడం లాగా ఉంది. ఇది వచ్చేసి అరౌండ్ 360 వ్యూ చూపిద్దామని చెప్పేసి కొంచెం టైం ల్యాప్స్ లాగా పెట్టేసి ఈ షార్ట్ అయితే తీసాను. ఇప్పుడు మీరు చూసిన 360 వ్యూ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మధ్యలో పైకి ఎక్కేసాం. ఇలాగా అతనుండి ఫోటో తీయమని అడుగుతున్నాడు, తన మొబైల్లో తీసి పెడతా అని చెప్పేసి చెప్పాము అప్పుడైతే. కోనార్క్ అయితే కంప్లీట్ చేసుకొని పూరి వచ్చాము. పూరి వచ్చి ఆఫ్టర్నూన్ 1:30 అలా అయింది. లంచ్ చేసి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయాము. ఈవినింగ్ 5:30 ఆ టైంకి అలాగా బీచ్కి వెళ్ళేసి కొంచెంసేపు అలా తిరిగేసి వద్దామని చెప్పేసి బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్. అంత క్రౌడ్ అంతా టెంపుల్ దగ్గర ఉన్నారు, కానీ క్రౌడ్ అంతా బీచ్ దగ్గర అంత ఎక్కువ క్రౌడ్ ఏం లేరు. బీచ్లో అయితే కొంతసేపు తిరిగి టైం పాస్ చేసాం. వెళ్తూ ఈ మోటార్ బైక్ రైడ్ ఒకటి కనిపించింది, అదొకటైతే రైడ్ ఎక్స్పీరియన్స్ చేసాము బీచ్లో. ఈ రోజుకైతే ఇలా కంప్లీట్ అయిపోయింది. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కొంచెం లేచి ఫ్రెష్ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్ళి, టెంపుల్ దగ్గర సరౌండింగ్స్ కానీ, టెంపుల్ దగ్గర మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ అన్నీ మీకు రేపు చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మన కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.